అవినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా గోవర్ధన లీలను చూద్దాం. ఆ రేపల్లెలో లేదా బృందావనంలో అనునిత్యం లీలలు జరుగుతుండేవి. శ్రీకృష్ణుని ముద్దు మురిపాలు, చిలిపి చేష్టలతో పాటు కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుండేవి. శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడు. ఒకరోజు చూశాడు, గోపాలురందరూ ఏదో ఒక గొప్ప యాగం చేసి సన్నాహాలు చేస్తున్నారు. అది ఏం జరుగుతున్నది ఆయనకి తెలుసు. అయినా ఏం తెలియని వాళ్ళలాగా నందుణ్ణి ఇతర గోపాలుని అడిగాడట. కథ్యతాం మే పిత కోయం సంభ్రమో వా ఉపాగతః. నాన్న, ఈ సన్నాహాలన్నీ దేనికి? కిం ఫలం కస్యవోద్దేశ? ఏ దేవత కోసం యాగం చేస్తున్నారు? కేనవా సాధ్యతే మకః? ఏ ఉద్దేశంతో మీరు ఈ యాగం చేస్తున్నారు? ఇది చేయడానికి ఏమేం కావాలి? నాకు ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. గోప్యమైనది కాకపోతే నాకు తెలియచేయండి అని ఇంకా అంటున్నాడు. ఈ యాగాన్ని మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఎందుకంటే జ్ఞాత్వా అజ్ఞాత్వాచ కర్మాణి జనోయం అనుతిష్ఠతి. ఈ లోకంలో మనుషులు తాము చేసే పనుల గురించి లోతుగా తెలుసుకొని చేస్తారు. మరికొందరు లోతుపాతులు తెలియకపోయినా లోకాచారాన్ని అనుసరించి చేస్తుంటారు. విదుష కర్మసిద్ధి స్యాత్. ఏ పనైనా తెలిసి చేస్తే ఫలిస్తుంది. యథా న అవిదిశో భవేత్. తెలియకుండా యాంత్రికంగా చేస్తే పెద్ద ఫలం ఉండదు. కనుక మీరు చేసే ఈ యాగం శాస్త్రసమ్మతమా, లౌకిక ఆచారమా? నందుడు ఇలా జవాబిచ్చాడు. నాయన, ఇంద్రుడు దేవతలకు ప్రభువు, ఆయనే వర్షానికి అధిదేవత కూడా. ఆయన ఆజ్ఞ అనుసరించి మేఘాలు ప్రవర్తిస్తుంటాయి. అతని ఆదేశం ప్రకారమే అవి వర్షిస్తాయి. నీరే కదా ప్రాణులకు జీవాధారం. మేమందరం ఆ ఇంద్రుని సంతృప్తిపరచడానికే ఈ యజ్ఞాన్ని చేస్తున్నాం. ఆయన అనుగ్రహం ఉంటే కదా వర్షాలు పడి పచ్చికలు పెరుగుతాయి. ఆ పచ్చికలు మేసి గోవులు మనకి పాలిస్తున్నాయి. ఆయన ద్వారా లభించిన ద్రవ్యాలతోనే ఆయనకు సంతృప్తి కలిగించడానికి మేము ఈ యజ్ఞాన్ని చేస్తున్నాము అని. మనమే కాదు నాయన, ఇతరులు కూడా అదే చేస్తారు. శాస్త్రసమ్మతమా, లౌకిక ఆచారమా అని అడిగాడు కదా. అందుకని నందుడు అంటున్నాడు, ఏనం విసృజే ధర్మం పరంపర్యాగతం నరహ. ఇది మనకు పరంపరాగతంగా వస్తున్న ఆచారం. కామాద్ ద్వేషాద్ భయాల్ లోభాత్ సవై నాప్నోతి శోభనం. కామక్రోధాల కారణంగానో భయద్వేషాల కారణంగానో మనము ఈ ఆచారాన్ని ఆచరించలేదనుకో మనకి శుభం చేకూరదు అని. కానీ కృష్ణుడి మనసులో ఇక్కడ ఆలోచనలు, పన్నాగం వేరేగా ఉన్నాయి. ఇంద్రుని అహంకారం అణచాలని ఆయన పన్నాగం పన్నుతున్నాడు. ఇక్కడ భాగవతం అంటుంది, నందుని ఈ మాటలు విన్నాక శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కోపం తెప్పించే విధంగా ఇలా అన్నాడట. నాన్నగారు, ప్రాణులు తమ కర్మఫలాలను అనుభవిస్తాయి. అయితే ఇక ఆ ఇంద్రుని అవసరం ఏముంది? కర్మఫలాలను ఇస్తాడే కానీ కర్మఫలాలను మార్చడం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. స్వభావతంత్రో హి జన స్వభావం అనువర్తతే. మానవులు కానీ దేవతలు కానీ స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తారు. స్వభావస్థమిదం సర్వం సదేవాసుర మానుషం. సంస్కారాల ఫలితంగా స్వభావం ఉంటుంది. దాని ప్రకారం కర్మలు చేస్తారు. కర్మల ఆధారంగా దేవ మానవ తిర్యగ్యోనుల్లో దేహాలు పొందుతారు. కనుక ఈ దేవతను ఆ దేవతను పూజించడం కన్నా నాకు అనిపిస్తుంది వేదాలు బోధించే స్వధర్మాచరణం చేయడం మేలు. నాన్న, మనం గ్రామాల్లో నగరాల్లో నివసించేవారం కాదు కదా, వనాల్లో ఉండేవారం. పర్వతాలే మన నివాస స్థానాలు, గోవులే మనకి జీవాధారం. కనుక మన స్వధర్మం ఏమిటి? గోరక్షణ. కాబట్టి ఎక్కడో ఉన్న ఆ ఇంద్రుణ్ణి పూజించే బదులు మన ఎదురుకుండా ఉన్న ఈ గోవులను, బ్రాహ్మణులను, గోవర్ధన్ గిరిని సంతృప్తిపరిచేందుకు యజ్ఞాన్ని చేద్దాం నాన్న. వివిధ భక్ష్యాలు తయారు చేద్దాం, పాలను సేకరిద్దాం, బ్రాహ్మణులతో యజ్ఞాన్ని చేయిద్దాం, వారికి భూరి భోజనం పెట్టి పాడి ఆవుల్ని దక్షిణగా ఇద్దాం, కుక్కలకు చండాలులకు కూడా ఆహారం ఇద్దాం.
గోవులకు తృప్తిగా గడ్డినిద్దాం, గోవర్ధన పర్వతానికి నైవేద్యాన్ని అర్పిద్దాం, ఈ పర్వతానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేద్దాం ఇలా అని అంటున్నాడు. ఏతన్ మమ మతం తాత, నాన్న ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా, క్రియతాం యది రోచతే, మీ అందరికీ కూడా ఇది నచ్చితే అలాగే చేద్దాం. అయం గోబ్రాహ్మణాద్రీనాం మహ్యం చ దయితో మఖః, ఇలా గనుక చేస్తే గోవర్ధనగిరి, గోవులు, బ్రాహ్మణులు అందరూ ఆనందిస్తారు. మహ్యం చ దయితో అన్నాడు, నాకు కూడా సంతోషం కలుగుతుంది అని. ఇక్కడ కృష్ణుడి ఉద్దేశ్యం తానే పరమాత్మను దగ్గర ఉండగా తనను గుర్తించకుండా ఈ చిన్న చిన్న తాత్కాలిక లాభాల కోసం ఇతర దేవతలను పూజించడం అనవసరం, అందుకే నాకు కూడా సంతోషం కలుగుతుంది అన్నాడు. పైగా ఇంద్రుని అహంకారం అణచాలి. తర్వాత కోరికలతో యాగాలు చేయడం తక్కువ స్థాయికి చెందినది, మనం యాగయజ్ఞాలు నిష్కామ భావంతో చేయాలి అన్నది తెలియచేయడానికి కూడా ఈ విధంగా అన్నాడు. కృష్ణుడు చెప్పింది తడవుగా నందాదులు సమ్మతించారు. శ్రీకృష్ణుడు చెప్పినట్లే ఇంద్రయాగాన్ని మాని గోవర్ధన పూజని ప్రారంభించారు. బ్రాహ్మణులు స్వస్తి వచనాలు పలికారు. నందాదులు గోవర్ధనగిరిని, బ్రాహ్మణులను, గోవులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారట. వారంతా ఆ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తూ నమస్కరించారు. ఇక్కడ ఒక చక్కటి దృశ్యం కనిపిస్తుంది. కృష్ణుడు అందరికీ విశ్వాసం కలిగించడం కోసం గోవర్ధన పర్వతంపై చేరి ఒక గొప్ప ఆకారాన్ని దాల్చి అందరికీ దర్శనమిచ్చాడట. కృష్ణస్తు అన్యతమం రూపం గోప విశ్రంభణం గతః, శైలోస్మీతి, నేనే గోవర్ధనగిరిని అని పలికి, శైలోస్మీతి బ్రువన్ భూరి బలిమాదద్ బృహద్వపుః, వారు అర్పించిన నైవేద్యాలన్నింటినీ ఆ బృహద్ రూపంలో ఆరగించాడట. బ్రహ్మ గోపబాలులను, గోవులను దొంగిలించినప్పుడు చూసాం. కృష్ణుడు తానే అన్ని రూపాలని ధరించి అందరినీ ఇంటికి తీసుకువెళ్ళాడు. అదేవిధంగా ఇక్కడ ఒక రూపంలో గోవర్ధనగిరిగా, మరొక రూపంలో గోపాలురు మధ్య చేరి వారితో పాటు తాను కూడా పూజలో పాలు పంచుకున్నాడట. తస్మై నమో వ్రజజనై సహచక్ర ఆత్మనాత్మనే, గోపాలుర మధ్య చేరి తన మహారూపానికి తానే నమస్కరించాడు. అహో పశ్యత, ఇదిగో చూడండి, శైలౌసౌ రూపీ నహ అనుగ్రహం యథాత్, ఈ పర్వతం ఒక గొప్ప ఆకారంలో సాక్షాత్కరించి అనుగ్రహిస్తోంది చూడండి. ఈ గోవర్ధనగిరికి కోరిన రూపాన్ని ధరించే శక్తి ఉంది. మనందరి క్షేమానికై, గోవుల క్షేమానికై ఈ పర్వతానికి నమస్కరిద్దాం. భక్తుడు ఏ రూపంలో భగవంతుని పూజించినా ఆయన అదే రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఇక్కడ గోవర్ధనగిరి రూపంలో వారిని అనుగ్రహించాడు. కృష్ణుడు చెప్పినట్లు అందరూ ఆ గోవర్ధనగిరికి నమస్కరించి ప్రదక్షిణం చేసి బృందావనానికి చేరారు. ఈలోపు ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఈ శ్రీకృష్ణుని కారణంగా ఈ నందాది గోపాలురు నన్ను పూజించకుండా గోవర్ధనగిరిని పూజిస్తున్నారా? వెంటనే ఆయన ఏం చేశాడు? కోపంతో తన అధీనంలో ఉన్న సంవర్తక మేఘాలు, అవి ప్రళయకాలంలో మాత్రమే వీచే మేఘాలు, ఈ సంవర్తక మేఘాలను పిలిచి వాటిని ఆజ్ఞాపించాడట. ఆ అడవుల్లో నివసించే గోపాలురికి ధనమదం నెత్తికెక్కింది. కన్నుమిన్నుగా అనకుండా ఉన్నారు. కృష్ణుడిని నమ్ముకొని దేవేంద్రుడినైన నన్నే అవమానిస్తున్నారు. ఈ కృష్ణుడు వాచాలుడు, మూర్ఖుడు, తన్ను తాను మహాపండితుడు అనుకుంటున్నాడు. ఇతనిపై నమ్మకం ఉంచి నాకు వీరు అసంతోషం కలిగిస్తున్నారు. కనుక మీరు వెంటనే ఆ వ్రజభూమిని నాశనం చెయ్యండి. ఆ తర్వాత వజ్రాయుధం చేపట్టి ఐరావతంపై నేనే స్వయంగా వస్తాను అని. ఈ అధికార మదం ఇలాగే ఉంటుంది. చేతిలో అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటారు. కోపం, పగతో ఎంతమందికి నష్టం కలుగుతుందన్న ఆలోచన లేకుండా ఇటువంటి పనులు చేస్తుంటారు. ఈ కాలంలో బాంబింగ్ చేసినట్లు ఇంద్రుడు తన చేతిలో ఉన్న సంవర్తక మేఘాలకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశాన్ని పొంది ఆ మేఘాలు వెంటనే ఆ నందగోకులంపై విజృంభించాయి. జడివానలతో ముంచెత్తి కకా వికలం చేశాయట. ఉరుములు, మెరుపులు, పిడుగులతో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది. వడగండ్ల వాన కురిసింది. ఆ మేఘాలు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వాన కురిపిస్తున్నాయట.
ఆ ప్రదేశం అంతా జల ప్రవాహంతో నిండిపోయింది. మిట్టపల్లాలేవో తెలియట్లేదు. పెను గాలుల తాకిడికి గోవులు గడగడా వణుకుతున్నాయట. గోపాలురు గోపికలు చలి బాధకి తట్టుకోలేకపోయారు. అందరూ కలిసి శ్రీకృష్ణుణ్ణి శరణుజొచ్చారు. ఓ కృష్ణ, నువ్వు భక్తవత్సలుడివి, ఈ గోకులానికి నువ్వే దిక్కు. మమ్మల్ని అందరినీ ఈ పెనుగాలుల నుండి, జడి వానల నుండి రక్షించు. కృష్ణుడికి అర్థమైంది ఇదంతా ఇంద్రుడి నిర్వాకము అని. అనుకున్నాడాయన, దేవతలన్నాక సత్వగుణ ప్రధానులై ఉండాలి, ఈ గర్వం వారికి తగదు, నేను వారికి సరైన పాఠాన్ని నేర్పిస్తాను. ఇంకా అనుకున్నాడు, తస్మాన్ మచ్చరణం గోష్ఠం మన్నాథం మత్ పరిగ్రహం. ఈ వ్రజగోష్ఠి అంతా నన్నే శరణుజొచ్చింది, వీరంతా నా కుటుంబం, నేను వీరి రక్షకుణ్ణి. కనుక గోపాయే స్వాత్మయోగేన, నా యోగమయ ద్వారా నేను వీరందరినీ రక్షిస్తాను. ఎందుకంటే సోయమ్మే వ్రత ఆహిత, భక్తులను రక్షించటం నేను చేపట్టిన వ్రతం. అవతారం దిగి వచ్చేది అందుకే భక్తుల రక్షణ కోసం. కనుక ఏ అవతారంలోనైనా మనం చూస్తాం ఇటువంటి అనుగ్రహపూర్వక ప్రతిజ్ఞ చేపట్టడం. గీతలో మనకి భగవంతుని ప్రతిజ్ఞలు చాలా కనిపిస్తాయి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెన్నటికీ వినాశాన్ని చెందడు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నిన్ను అన్ని పాపాల నుండి కూడా ముక్తి కలిగేలా చేస్తాను. ఇలా వివిధ ప్రతిజ్ఞలు చేయడం చూస్తాం. రాముడు విభీషణుడితో అన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. నన్ను ఒక్కసారి శరణుజొచ్చి నేను నీవాణ్ణి అని ఎవరైతే వేడుకుంటారో నేను అతనికి ఈ ప్రపంచంలోని అన్ని జీవుల నుండి కూడా రక్షణ కల్పిస్తాను. అది నా వ్రతం, నేను చేపట్టిన దీక్ష. శ్రీరామకృష్ణులు అన్నారు, నేను కర్మనాశ అనే నది వంటి వాణ్ణి, నన్ను శరణుజొచ్చిన వారికి కర్మక్షయం అయిపోతుంది. అలాగే ఫ్రెంచ్ కాలనీని అన్నారంటే ఆ కాలంలో ఫ్రెంచ్ కాలనీలో బ్రిటిష్ వారు ప్రవేశించలేకపోయేవారు. ఎవరైనా స్వాతంత్ర యోధులు బ్రిటిష్ కనుసన్నల్లో పడకుండా ఉండాలంటే ఫ్రెంచ్ కాలనీలో తలదాచుకునేవారు. అదేవిధంగా నన్ను శరణు వేడిన వారికి నేను అభయాన్ని ఇస్తాను, వారిని ఎవరు ఏమీ చెయ్యలేరు అని అనేవారు. అదేవిధంగా శారదాదేవి నా బిడ్డ మురికిలో దొర్లాడుతూ ఉంటే ఆ బిడ్డను ఎత్తుకుని శుభ్రం చేయడం నా కర్తవ్యం. అలాగే కృష్ణుడు అన్నాడు ఇక్కడ, భక్తులను రక్షించడం నేను చేపట్టిన వ్రతం. ఇలానే ఏం చేశాడు, ఇత్యుక్త్వా ఏకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయ. గోవర్ధనగిరిని అవలీలగా పైకెత్తాడు. ఎలా అంటే విష్ణుశ్చత్రాకమివ బాలక, ఒక చిన్న పిల్లాడు పుట్టగొడుగుని పట్టుకున్నట్లు శ్రీకృష్ణుడు ఆ విశాలమైన గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై ధరించాడట. ఆ తర్వాత అందరినీ దాని కింద తలదాచుకోమని ఆహ్వానించాడు. అథాహ భగవాన్ గోపాన్ హే అంబా తాత వ్రజౌకసహ యథోపజోషం విశత గిరిగత్తం స గోధనాహ. వ్రజవాసులారా, మీరందరూ మీ గోవులను ఇతర వస్తువులను తీసుకొని హాయిగా ఈ పర్వతం కిందకు వచ్చేయండి. ఈ పర్వతం జారిపడుతుందని ఏమాత్రం భయపడొద్దు. ఈ పెనుగాలి జడివానల నుండి రక్షించడానికే నేను దీన్ని పైకెత్తి పట్టుకున్నాను అని శ్రీకృష్ణుని ఆ అభయ వచనాలు విని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమ గోవులతో కుటుంబాలతో వస్తువులతో సహా ప్రశాంతంగా అందరూ ఆ కొండ కింద చేరారట. భాగవతం అంటోంది, క్షుత్రుడ్వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః. ఆ వ్రజవాసులక్కడ తమ ఆకలి దప్పులను సుఖాపేక్షను మరిచారు. వీక్ష్యమాణో, ఎలా మరిచారు? శ్రీకృష్ణుని చల్లని చూపులు అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆ ఆనంద పారవశ్యంలో తమ ఆకలి దప్పులను సుఖాపేక్షను మరిచారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమాత్రం కాలు కదపకుండా 7 రోజుల పాటు ఆ పర్వతాన్ని ధరించి వారిని ఆదుకొన్నాడు. దధారాద్రిం సప్తాహం నాచలత్ పదాత్ అంటుంది భాగవతం. ఇంద్రుడు
ఈ శ్రీకృష్ణుని యోగమాయను వీక్షించి ఆశ్చర్యపోయాడు. ఇతను మామూలు మానవమాత్రుడు కాదు సుమా అని అతనికి అర్థమైంది. వెంటనే తన అహం భావాన్ని వదిలిపెట్టి మేఘాలకి మళ్ళీ ఆదేశం ఇచ్చాడు, తమ పనిని ఆపేయమని. వెంటనే ఆ గాలులు, వర్షాలు ఆగిపోయాయి. సూర్యుడు మళ్ళీ ప్రకాశించాడు. ఆ ప్రశాంత వాతావరణాన్ని చూసి కృష్ణుడు గోపాలుడితో అన్నాడట, పెనుగాలులు, జడివానలన్నీ ఆగిపోయాయి, నదీ జలాలు సాధారణ స్థాయికి వచ్చేశాయి. మీరు మీ గోవులతో, మీ కుటుంబ సభ్యులతో సహా నిర్భయంగా మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి అని. వెంటనే వారంతా ఆ కొండ కింద నుండి బయటకు వచ్చేశారు. శ్రీకృష్ణుడు అందరూ చూస్తుండగానే ఆ గోవర్ధన పర్వతాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఆ సమయంలో అందరి హృదయాలు శ్రీకృష్ణుని పట్ల ప్రేమాదురాలతో నిండిపోయాయట. నంద, యశోదలు, బలరాముడు వంటి వారు శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆశీర్వదించారు. దివి దేవగణ సిద్ధ సాధ్య గంధర్వచారణా. ఆ సమయంలో దేవతలు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు సంతోషంతో ఈ లీలను తిలకిస్తూ శ్రీకృష్ణుని స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు. తుష్టువుర్ ముముచుస్తుష్ట పుష్పవర్షాని పార్థివ. ఇంకా దేవతలు శంఖధ్వానాలు చేశారు, నారద తుంబురులు పాటలు పాడారు. ఆ తర్వాత గోకులంలో పెద్దలందరూ కూర్చుని ముచ్చటించుకుంటున్నారట. పూతన సంహారం నుంచి ఈ గోవర్ధనోద్ధరణ వరకు గల లీలలన్నీ వారు గుర్తు చేసుకొని ఆశ్చర్యపోయారు. నందునితో అంటున్నారు, అవును, ఈ బాలకుని చేష్టలన్నీ అలౌకికంగా అద్భుతంగా ఉంటాయి. ఇట్టి మహిమ కలవాడు మనలాంటి సాధారణుల మధ్య జన్మించడం నిజంగా గొప్ప విషయం. అవును, ఈ 7 ఏళ్ల బాలకుడు అంత పెద్ద పర్వతాన్ని గజేంద్రుడి చేతిలో పద్మాన్ని పట్టుకున్నట్లు అవలీలగా ఎలా లేవనెత్తాడు? ఇతను సామాన్య మానవుడు కాదేమో అని అనుమానం కలుగుతోంది అన్నారట. అప్పుడు నందుడు అన్నాడు, నాకు గర్గముని ముందే ఈ బాలుని గురించి చెప్పాడు. ఇతడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. ఇతని అనుగ్రహంతో మీరు చాలా కష్టాలను సులభంగా దాటుతారు. ఇతను సాక్షాత్తు శ్రీమన్నారాయణని అవతారమే అని నేను భావిస్తున్నాను అని. అప్పుడు వారందరికీ శ్రీకృష్ణుని గొప్పతనం అర్థమైంది. ఈలోపు ఇంద్రుడు క్షమాపణ కోరేందుకై దేవలోకం నుంచి ఐరావతం మీద దిగివచ్చాడు. శ్రీకృష్ణుని పాదాలకు ప్రణమిల్లి ఇలా అన్నాడు, క్రోధం, లోభం లాంటివి అజ్ఞానుల లక్షణాలు. ఇవే సంసార బంధనానికి కారణమవుతాయి. నేను అజ్ఞానంతో కన్ను మిన్ను గానక మహా అపరాధాన్ని చేశాను. అయినా నువ్వు దయతో అనుగ్రహించావు. నువ్వే మాకు దిక్కు అని. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, మయా తే అకారి మఘవన్ మఖభంగో అనుగృహ్ణత. నిన్ను అనుగ్రహించడం కోసమే ఈ యజ్ఞాన్ని భంగపరిచాను. మదన స్మృతయే నిత్యం మత్స్యేంద్ర శ్రియాభృశం. దానివల్ల నువ్వు తెలివి తెచ్చుకొని నిత్యం నన్ను స్మరిస్తావనే ఈ పనిని చేశాను. మాం ఐశ్వర్య శ్రీ మదాంధో దండపాణిం న పశ్యతి. ఐశ్వర్య మదం గలవారు నన్ను విస్మరిస్తారు. తం భ్రంశయామి సంపద్భ్యో యస్యచ్చ ఇచ్చామి అనుగ్రహం. అట్టువారిని అనుగ్రహించదలిచినప్పుడు ఏం చేస్తాను? ముందుగా వారి సంపదలను పోగొడతాను. తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్చామి అనుగ్రహం అన్నాడు. కనుక కష్టాలు భగవంతుడి అనుగ్రహం వల్లే వస్తాయని తెలుసుకోవాలి. కష్టాలు వస్తే ఎంతో మొత్తుకుంటాం, దేవుడికి నా పట్ల కనికరం లేదు అని. ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, నేను అనుగ్రహించదలుచుకున్న వారికి ముందు సంపదలను పోగొడతాను, అంటే కష్టాలు కలిగిస్తాను అని. ఇలా చెప్పి ఇంద్రుడితో అన్నాడు, గమ్యతాం శక్ర. ఇప్పుడు నువ్వు వెళ్ళి రావచ్చు. క్రియతాం మే అనుశాసనం. నా ఆజ్ఞను మన్నించి నడుచుకో. స్థీయతాం స్వాధికారేషు. నీ అధికార పరిధిలో తగిన రీతిలో నువ్వు నడుచుకో. స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వ స్తంభవర్జితైః. ఎలాగా? అహంకారం లేకుండా నీ అధికార పరిధిలో నువ్వు ఉండాలి. భద్రం వహ. నీకు శుభం కలుగుగాక అన్నాడట. గమ్యతాం శక్ర భద్రం వ క్రియతాం మే అనుశాసనం స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వ స్తంభవర్జితైః అని. ఇంతలో కామధేనువు
తన సంతానంతో పాటు వచ్చి ఇలా పలికిందట, కృష్ణ, నువ్వు సకల ప్రాణులకు అంతరాత్మవు, అందరికీ నాథుడవి, నువ్వే మా ఇంద్రుడవు, సాధు స్వభావం గల గోవులకు, విప్రులకు, దేవతలకు అభ్యుదయాన్ని చేకూర్చేవాడివి. ఇలా అని శ్రీకృష్ణుని గోక్షీరంతో కామధేనువు అభిషేకించింది. ఇంద్రుడు కూడా ఆకాశ గంగాజలంతో కృష్ణుని అభిషేకించాడు. కృష్ణుని గోవిందనామంతో కీర్తించాడట ఇంద్రుడు. గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు లేదా గోవుల ప్రభువు కనుక గోవిందుడయ్యాడు. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఉద్యానవనాలన్నీ పుష్పభరితమయ్యాయి. నదులు మధుర జలాలతో నిండాయి. పంటలు బాగా పండాయి. పర్వతాలు పులకితమయ్యాయి. క్రూర మృగాలు సైతం వైరం మాని మైత్రితో మెలిగాయి అంటూ శుకుడు గోవర్ధన లీలని ఇక్కడ ముగుస్తున్నాడు. ఈ లీల ద్వారా మనం గ్రహించాల్సిన అంతరార్థం ఏంటంటే, లీలా వినోదం. భగవంతుడు తన శక్తిని ప్రదర్శించడానికి, భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి, అలాగే లోకానికి ధర్మాన్ని బోధించడానికి ఎన్నో లీలలను సలుపుతాడు. ఆ లీలల ద్వారా ఆధ్యాత్మిక సత్యాలు బోధపడమే కాకుండా భక్తులకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఇంద్రుడు అహంకారానికి, ఇంద్రియ లోలత్వానికి, భౌతిక శక్తులపై ఆధారపడటానికి ప్రతీక. అధికారం శక్తుల ద్వారా ఇంద్రుని గర్వం పెరిగింది. అలాగే మనం కూడా చూస్తాం, సంపద, హోదా, జ్ఞానం అనే వాటిపై ఆధారపడి అహంకారం పెంచుకుంటుంటాం. ఆ విధంగా భగవంతునికి దూరం అవుతాం. వీటి నుండి జాగ్రత్త పడాలని ఈ లీల మనకు బోధిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, మనం ఎన్నో దేవతల్ని పూజిస్తూ ఉంటాము. అయితే ఈ దేవతల్ని దేనికోసం పూజిస్తుంటాం? ఇది కావాలి, అది కావాలి అని, అంటే తాత్కాలికమైన లాభం కోసం. అది మోక్షాన్ని ఇవ్వదు. భక్తితో కోరికలు లేకుండా భగవంతుని పూజించినప్పుడే ముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యో యాంతి మధ్యాజినోపి మాం. వివిధ దేవతలను ఆరాధించేవారు ఆ ఫలాలను పొందుతారు. దేవతల మధ్య జన్మిస్తారు. పితృపురుషులను ఆరాధించేవారు వారిని పొందుతారు. భూతాలను ఆరాధించేవారు వాటిని పొందుతారు. అయితే యాంతి మధ్య ఆజినోపి మాం, నా భక్తులు నా దగ్గరకు మాత్రమే వస్తారు. మనం ఏ స్థాయిలో ఉంటామో ఆ స్థాయిలో పూజలు చేస్తూ ఉంటాం. ఈ దేవతని పూజిస్తే సంతానం కలుగుతుంది, ఆ దేవతని పూజిస్తే ఉద్యోగం దొరుకుతుంది, మరొక దేవతని పూజిస్తే కళ్యాణం జరుగుతుంది. ఇవన్నీ తక్కువ స్థాయికి చెందినవి. నిజమైన భక్తి అంటే కోరికలు లేకుండా భక్తితో భగవంతుని పూజించడం. ఇక్కడ గోపాలురు భక్తులను సూచిస్తారు. వారు మొదట అజ్ఞానంతో ఇంద్రుణ్ణి పూజించారు, కానీ కృష్ణుడి మాట విన్నాక ఆయన్నే ఆశ్రయించారు. మనం ఒకవేళ పొరపాట్లు చేసినా, అజ్ఞానంలో ఉన్న భగవంతుని శరణు వేడితే ఆయన మనల్ని స్వీకరిస్తాడు అని తెలుపుతుంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలురును రక్షించినట్లు తనను శరణు కోరిన భక్తులను భగవంతుడు జీవితంలోని కష్టాలన్నింటి నుండి రక్షిస్తాడు. ఇక్కడ శరణాగతిని తెలియచేస్తుంది. ఇక ఈ లీల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మనం అహంకారాన్ని, భౌతిక వస్తువులపై మోహాన్ని త్యజించాలి, ప్రకృతిని గౌరవించాలి, భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమతో శరణు వేడాలి. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా భగవంతుని ఆశ్రయించిన వారికి ఆయన తప్పకుండా రక్షణ కల్పిస్తాడు. అంతేకాకుండా మనని ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తాడు. నాస్థా ధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.